భారత జెన్జీ తరం సృజనాత్మకతతో నిండి ఉందని ప్రధాని మోదీ అన్నారు. వినూత్న ఆలోచనలు, లక్ష్యాలు, ఉత్సాహంతో దేశ నిర్మాణంలో ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ దేశ విదేశాల నుంచి వచ్చిన యువతతో ముచ్చటించారు. వివేకానందుడి జీవితం, బోధనలతో స్ఫూర్తి పొంది వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ వేదికను స్థాపించినట్లు ప్రధాని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యానికి జెన్జీ యువత సారథులని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని పలువురు విద్యార్థుల ఆవిష్కరణల్ని పరిశీలించారు. దేశం స్వాతంత్ర్యం పొందే 100 ఏళ్లు పూర్తి చేసుకునే 2047 కాలం యువతకు కీలకమని ప్రధాని మోదీ చెప్పారు. जब हमारी आजादी के 100 साल होंगे, वहां तक की यात्रा भारत के लिए भी अहम है और यही वो समय है जो आपके जीवन में भी सबसे महत्वपूर्ण है। अरे बड़ी गोल्डन अपॉर्चुनिटी है आपकी। आपका सामर्थ्य भारत का सामर्थ्य बनेगा। आपकी सफलता भारत की सफलता को नई ऊंचाइयां जरूर देगी. గతంలో రక్షణ రంగం కేవలం ప్రభుత్వ రంగ సంస్థలపై మాత్రమే ఆధారపడి ఉండేదని, తమ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మారిందని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యువతపై ప్రత్యేక దృష్టి సారించి వరుసగా పథకాల్ని అమలు చేసిందని, తద్వారా దేశంలో స్టార్టప్ విప్లవం ఊపందుకుందన్నారు. వినూత్న ఆలోచనలు, శక్తి లక్ష్యంతో యువశక్తి దేశ నిర్మాణంలో ముందు వరుసలో ఉందని చెప్పారు. గత దశాబ్ద కాలంలో ప్రారంభించిన సంస్కరణల పరంపర ఇప్పుడు సంస్కరణల ఎక్స్ప్రెస్ గా మారిందని ప్రధాని చెప్పారు. వాటన్నింటినీ కేంద్ర బిందువు యువతే అని కొనియాడారు. भारत के डिफेंस इकोसिस्टम में स्टार्टअप के लिए दरवाजे खोले, इसका बहुत बड़ा फायदा हमारे युवाओं को ही मिला है. आज भारत में 1000 से अधिक डिफेंस स्टार्टअप्स काम कर रहे हैं. आज एक युवा ड्रोन बना रहा है तो दूसरा युवा एंटी ड्रोन सिस्टम बना रहा है. कोई एआई कैमरा बना रहा है, कोई रोबोटिक्स पर काम कर रहा है. साथियों, डिजिटल इंडिया ने भी भारत में क्रिएटर्स की एक नई कम्युनिटी खड़ी कर दी है. भारत आज ऑरेंज इकोनॉमी यानी कल्चर, कंटेंट और क्रिएटिविटी का अभूतपूर्व विकास होते देख रहा है. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనేది దేశ యువతకు ప్రభుత్వానికి మధ్య భాగస్వామ్యాన్ని సమన్వయం చేసేందుకు రూపొందించిన వేదిక అని కేంద్రం పేర్కొంది. ఈ నెల 9 నుంచి 12 వరకు నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా యువత పాల్గొన్నారు.